जनरल గా ఉండే కంటైనర్లకి ఈ పప్ ప్యానెల్కి మినిమం 10 డిగ్రీస్ మనకి తక్కువ ఉంటుందండి టెంపరేచర్ అనేది. జనరల్ గా మన కంటైనర్లో చూస్తుంటే బయట వర్షం వస్తే కొంచెమైనా సౌండ్ వస్తుంది, ఇందులో సౌండ్ కూడా రాదండి. ఫ్లాట్ రూప్ మాట ఇది. 10-15 మంది ఎక్కినా ఏం అవ్వదు. చూడండి ఇది ఈవినింగ్ పూటలు ఇలా సరదాగా ఇలా కూర్చోవచ్చు. 10 to 15 మెంబర్స్ ఇలాగే కూర్చోవచ్చు. దీన్ని రీయూజబుల్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సౌండ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ ఆల్సో డస్ట్ ప్రూఫ్. ఈ ప్యానెల్స్ ఏమన్నా డ్యామేజ్ అయింది, ఏమంటే ఇలా డ్యామేజ్ అయింది అంటే నేను 10 years వారంటీ ఇస్తాను. లైక్ 50 years ప్లస్ సార్. ఇందులో వైర్లు కానించి, లైట్లు కానించి, మనం స్విచ్ బోర్డ్స్ కానించి ఏది కూడా లోకల్ అనేది వాడము. చూడండి ఇప్పుడు ఇందులో హాల్లో ఒక వాష్రూమ్ ఇచ్చాము. ఇది చూడండి ఎంత ప్రీమియర్ లుక్ ఉంటుందో చూడండి ఒకసారి. హాయ్ గైస్, వెల్కమ్ టు విన్ను లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈసారి మనం అయితే నాగార్జున ప్రీహబ్లో ఉన్నాము. మనకి లాస్ట్ టైం అయితే వీడియో చేస్తాము నాగార్జున ప్రీహబ్లో కంటైనర్ హౌసెస్ అనేది చేస్తారనమాట. బట్ ఈసారి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, ఇదేంటంటే మనకి అడ్వాన్స్డ్ అనమాట, అంటే ప్రీమియం కంటైనర్ హౌస్ అనమాట. లాస్ట్ టైం చేసిన కంటైనర్ హౌస్కి ఈ కంటైనర్ హౌస్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి సౌండ్ ఇన్సులేషన్ ఉంటుంది, సౌండ్ మనకి రాదనమాట. దీంట్లో మనకి పఫ్ మెటీరియల్ని వాడతారు. సో ఆ మెటీరియల్ మీకు చెప్తాను. అండ్ దీంట్లో టెంపరేచర్ కూడా ఏసీ పెట్టామనుకోండి, మనం ఏదైతే టెంపరేచర్ సెట్ చేసామో అలానే ఉంటుందన్నమాట. మనకి టెంపరేచర్ పెరగడం అట్లేమి ఉండదు. అంటే మనకి ఒక ఫ్రిడ్జ్లో ఎలా అయితే టెంపరేచర్ మనకి కాన్స్టెంట్గా ఉంటుందో ఒక టెంపరేచర్ వచ్చాక అలా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నార్మల్ కంటైనర్లో వాడే మెటీరియల్ ఎక్కడంటే మనకి కోల్డ్ రూమ్స్లో ఎక్కువ వాడతారు కదా, కోల్డ్ స్టోరేజ్లో ఆ మెటీరియల్ని వాడతారు అనమాట లోపల మన కంటైనర్ మధ్యలో. సో దీనివల్ల ఏంటంటే మనకి టెంపరేచర్ అనేది ఒక సర్టెన్ డిగ్రీకి రాగానే అలా సస్టైనబుల్గా అయితే ఉంటుందన్నమాట. మళ్ళీ టెంపరేచర్ అనేది పెరగడం అయితే ఉండదు మనకి ఏసీ ఇట్లా ఆఫ్ చేయగానే. సో అదొక బ్యూటీ అనమాట. అండ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది, డస్ట్ ప్రూఫ్ ఉంటుంది. అండ్ మీరు అక్కడ చూసుకుంటే మీకు స్టెప్స్ కూడా వచ్చాయి మీకు చూస్తే. అండ్ ఇది వచ్చేసి మనకి జీడీ మెటల్లో ఉంటుంది. మీకు అడ్రస్ లొకేషన్ అంతా కూడా మీకు కాంటాక్ట్ నెంబర్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్ ఓవర్ ఇండియా షిఫ్ట్ చేస్తారు. సో వీడియో మొత్తం అయితే చూడండి. హాయ్ అండి, ఇప్పుడు మనం నాగార్జున ప్రీఫ్యాబ్లో ఉన్నాము. ఇది జీడీ మెట్లో హైదరాబాద్లో ఉంది. మీరు రెగ్యులర్గా మీరు కంటైనర్ హౌస్లు చాలా చూసుంటారు, కానీ ఇది చాలా డిఫరెంట్గా చేసాము. ఇది పప్ ప్యానెల్తో చేసాము. ఇది ఎక్కడ మనం హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ చాలా తక్కువ ఉంటాయి, ఎక్కడ ఉండదు కూడా. ఇప్పుడు మనం ఎలా చేసామో ఇవన్నీ చూపిస్తాను. దానివల్ల పప్ ప్యానెల్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి, దానివల్ల ఏంటి, దానివల్ల ఉపయోగం ఏంటి అనేది ఒకసారి మనం చూపిస్తాను రండి. ఓకే. అండ్ గైస్ ఇక్కడ మీరు చూడండి, ఇందా మీకు చూపించినట్టు దీనికి స్టెప్స్ వస్తాయి. పైన మీరు రూఫ్ టాప్ మనకి ఫ్లాట్ వస్తుంది అనమాట మీరు ఇక్కడ చూస్తే. సో మీకు తర్వాత చూపిస్తాను, ఒకసారి మీకు చూడండి. ఇవి చూడండి, ఇవి చాలా ప్రీమియర్ అండి. ఇవి మనం రెగ్యులర్గా మీరు కంటైనర్ హౌస్లు చూసుంటారు. ఇవి చాలా ప్రీమియర్ ప్లస్ మనకి పనికొచ్చే బడ్జెట్లో చేస్తున్నామండి. ఇదంతా పప్పు. ఇది పప్పుకిను దానికి ఏంటి డిఫరెంట్ అంటే మనకి దానికి జనరల్గా వాడే దానికి కంటైనర్లకిను ఈ పప్పు ప్యానెల్కి 10 degrees మినిమం 10 degrees మనకి తక్కువ ఉంటుందండి టెంపరేచర్ అనేది. 10 degrees లో చేస్తుంది ఇది. మనం ఈ ఎక్కువ కోల్డ్ స్టోరేజ్లో వాడతాము. ఇందులో ఏంటంటే మనకి మ్యాన్ పవర్ అంతా మిషన్ ద్వారానే అవుతుందండి. మాన్యువల్గా ఏమీ జరగదు. ఇది దానివల్ల ఎర్రర్స్ ఉండవు, దానివల్ల వచ్చే ఏమీ ఉండవు. ప్లస్ ఇవి చూడండి పప్ ప్యానెల్స్, ఇవి చూడండి ఇవంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అండి. ఇది ఇంటర్లాకింగ్ సిస్టమ్. దీనివల్ల ఏంటంటే మనకి లీకేజెస్ కానీ, వాటర్ లీకేజీలు కానీ, బయట నుంచి సౌండ్ లోనికి వెళ్ళడం కానీ ఇవేమి సౌండ్ ప్రూఫ్ ఉంటుంది ఇది. అండ్ సార్ లాస్ట్ టైం సౌండ్ ప్రూఫ్ అన్నారు కాబట్టి లాస్ట్ టైం వర్షం వస్తే సౌండ్ మొత్తం కంటైనర్ పడుతూ అంటారు కదా. అవును. సో దీంట్లో అలా సౌండ్, ఇందులో అలా సౌండ్స్ రావండి. ఇవి ఎన్ని ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. పైన కానీ కింద కానీ ఒక దాంట్లో ఒకటి జాయింట్ అయిపోద్ది. అవి ఏంటి మనం కంటైనర్లు ఏంటి వెళ్ళి చేస్తారు. అది దానివల్ల ఏంటంటే రస్ట్ రావడం ఇవన్నీ ఉంటాయి. ఇందులో అట్లాంటివి ఏమి ఉండవండి. మనకి మినిమం ఇది ఏంటంటే 50 years ప్లస్ ఇది లైఫ్ వస్తుంది. లైఫ్ 50 years ప్లస్. ప్లస్ ఇందులో సెక్షన్ చూడండి, ఇవంతా హెవీ సెక్షన్స్ మాట. ఇవి కూడా మాన్యువల్ గా బెండ్ చేసినవి కాదండి. ఈ మిషన్ ఉంటుంది దీనికి సపరేట్ గా, రోల్ ఫార్మింగ్ మిషన్ అని. రోల్ ఫార్మింగ్ లో మొత్తం రోల్ ఫార్మ్ అయిపోద్ది మాట. ఇది మనం మాన్యువల్ గా చేసేవి ఏమీ ఉండదు ఇందులో. సో దీనివల్ల ఏంటంటే మనకి ఎర్రర్స్ రావు ఏమి, చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ పప్ ప్యానెల్స్ ఉన్నాయి కదండి, మనకి ఒక వర్షం వచ్చినా బయట సౌండ్స్ కానీ చాలా సౌండ్ ప్రూఫ్ అంట. ఇప్పుడు జనరల్ గా మన కంటైనర్ లో చూస్తుంటే బయట వర్షం వస్తే కొంచెమైనా సౌండ్ వస్తుంది, ఇందులో సౌండ్ కూడా రాదండి. ప్లస్ ఇది డిగ్రీస్ చెప్పాను కదా ఇందాక, 10 to 15 degrees మనకి బయట టెంపరేచర్ కి లోన్ టెంపరేచర్ కి అంత డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంత చాలా ప్రీమియర్ అండి. మీకు ఎట్లా ఉంటుందో చూడొద్దాం, లోన్ కూడా చూపిస్తాను మీకు ఎంత ప్రీమియర్ గా ఉంటుందో, ఎంత లుక్ ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది లోన్కి రండి సార్. సో లోపల చూడండి స్టైలిష్గా అయితే ఉంటుంది. ఇక్కడ ఇదేంటంటే మనకి ప్రీమియం కంటైనర్ హౌస్ అనమాట. మీకు వీళ్ళే టోటల్గా ఇక్కడ చూసారు కదా, ఫాల్ సీలింగ్ కూడా చేసిస్తారు. ఇక్కడ మీకు చూడండి, ఇవి చూడండి, ఇది మనం పైన ఫాల్ సీలింగ్ చూడండి ఎంత ప్రీమియర్ లుక్ ఉంటుందో చూడండి ఒకసారి. ఇది చాలా ప్రీమియర్ లుక్ ప్లస్ మన బడ్జెట్ కూడా మనకి తగినంత బడ్జెట్లో కూడా మనకి ఉంటుందండి. బడ్జెట్లో ఉంటుంది. ఇవి చూడండి, ఇవి వాష్ ప్రూఫ్, మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. ప్లస్ చూడండి సర్ఫేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ప్లస్ మనం వాడే ఇంటీరియర్ చూడండి, లైట్స్ కానీ చాలా చాలా కేర్ తీసుకుని మొత్తం అన్ని బ్రాండెడ్ వాడతామండి. గైస్ ఇందా నేను అలా చూసాను అనమాట. హ్యావెల్స్ బ్రాండ్ వాడుతున్నారు. బ్రాండ్ వాళ్ళు
ఇక్కడ చూడండి మనం ఇందులో ఒక సోఫా సెట్ వేసామండి. మన కస్టమర్ అడిగారు మాట ఇలా నాకు ఇలా మంచి సోఫా సెట్ ఏదైనా కావాలండి అంటే వాళ్ళ కస్టమర్ ప్రకారం మేము ఈ సోఫా సెట్ కొని ఇట్లా చేసామండి. ప్లస్ మనం దీంతో పాటు ఫ్రీ ఇచ్చేసారు సార్ ఇది ఉంది అంటే తనకు కొంచెం అడిషనల్ అవుతుంది. ఓకే ఓకే. ఇది చూడండి ఇవి మనకి ఎంత ప్రీమియర్ ఉంటాయో అవి. మనకి యూపీవీసీ విండోస్ ఉంటుంది, జనరల్గా అల్యూమినియం విండోస్ వాడతారు. మేము చూడండి యూపీవీసీ విండోస్ ప్లస్ అది కూడా ట్రిపుల్ ట్రాక్ అండి, మనకి విత్ మెష్ వస్తుంది. చూడండి ఇలా మెష్ వచ్చింది ప్లస్ ట్రిపుల్ ట్రాక్ వస్తుంది అంటే ఇలా రెండు వచ్చేసి ఇలా మెష్ వచ్చేస్తుంది. మనకి ఈ కూడా ఉండి సైజులు కస్టమర్ చాయిస్ మాట ఇది. నాకు లేదు ఇది మనం యాక్చువల్గా మేము పెద్దగా ఇచ్చాము, అయినా సరే కస్టమర్ ఇంకా పెద్దది అడిగారు అనుకోండి పెద్ద చూడండి ఇది 4x3 ఇచ్చాము. ఇక్కడ చూడండి ఇది 5x3 ఇది. వాళ్ళ సైజ్ దగ్గర కస్టమర్ చాయిస్ మాట, ఆ కస్టమర్ చాయిస్ని బట్టి మనం కూడా. సో ఇక్కడ అంతా ఫ్యూజ్ బాక్స్ అయితే వస్తుంది పవర్ సంబంధించి మొత్తం ఇలా ఎలక్ట్రికల్ చూడండి ఇవన్నీ మనం క్వాలిటీ బేస్డ్ మాట. ఇవన్నీ ఏదైనా అసలు లోకల్ అనేది వాడడం. ఇందులో వైర్లు కానించి లైట్లు కానించి మనం స్విచ్ బోర్డ్స్ కానించి ఏది కూడా లోకల్ అనేది వాడము. సార్ దీంట్లో ఏసీ ఎక్కడ ఫిట్ చేస్తారు నార్మల్గా? ఏసీ ఇక్కడ ఫిట్ చేస్తాం. ఇది ఉంటుంది ఇక్కడ ఉంది ఏసీ. ఓకే, అక్కడ మనం ఇచ్చేసాం డైరెక్ట్ చేసారు స్లాట్. అండ్ గైస్ ఇక్కడ ఏంటంటే ఐడియల్ ఎవరికంటే ఇది నార్మల్గా ఎవరైతే ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు కదా, ఫామ్ హౌస్ కానీ లేకపోతే ఇల్లు ఎవరైనా కట్టుకోవాలనుకుంటారు కదా ఇలా కంటైనర్ టైప్లో, వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకి సౌండ్ ఇన్సులేషన్ ఉంటుంది, టెంపరేచర్ ఇన్సులేషన్ కూడా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఫ్యామిలీస్ ఫామ్ హౌస్ కట్టుకుంటారు కదా వాళ్ళకి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు దాకా చూసారు కదండి. చూడండి ఇప్పుడు ఇందులో హాల్లో ఒక వాష్రూమ్ ఇచ్చాము. ఇది చూడండి ఎంత ప్రీమియర్ లుక్ ఉంటుందో చూడండి ఒకసారి. సో ఇక్కడ మనం ఇట్లాగా ఒక కమౌట్ ఇస్తాము. ఇవి కూడా చూడండి ఇవి సెరా ఇస్తాం చూడండి. సో మంచి బ్రాండ్, ఏదైనా మంచి బ్రాండెడ్, నాన్ బ్రాండెడ్ అసలు ఇవ్వము. ఇట్లా కింద చూడండి టైల్స్ వేసాం చూడండి. మనకి కస్టమర్ చాయిస్ మాట. కస్టమర్ లేదు నాకు ఇంకా వేరే డిఫరెంట్ కావాలి అంటే కస్టమర్ చాయిస్ ని బట్టి మేము ఈ టైల్స్ కూడా మేము కస్టమర్ చాయిస్ ని బట్టి ఇస్తామంట. ఇట్లా చూడండి అన్ని మనకి ఎగ్జాస్ట్ ఇచ్చాం చూడండి. ఇక్కడ అది కూడా బ్రాండ్, అది కూడా ఓన్లీ బ్రాండెడ్ చూడండి. యాంకర్ ఓన్లీ బ్రాండెడ్ వాడతాం. ఇక్కడ చూడండి ఇక్కడ షవర్ ఇచ్చేసాం, ఇక్కడ పైప్స్ ఇచ్చేసాం చూడండి. మనకి ఇంత ఇంత నీట్గా క్లీన్గా ఎట్లా ఉంటుందో చూడండి ఒకసారి మన బాత్రూమ్ మీద. మన ఇంటికన్నా ఇంట్లో కన్నా మన ఈ చూడండి ఎంత ప్రీమియర్ లుక్ వస్తుంది చూడండి. ఇందులో కూడా చూడండి పైన మళ్ళీ ఫాల్ సీలింగ్ ఇచ్చాను చూడండి, లోపల ఇచ్చారు. అండ్ ఇక్కడ వాటర్ వన్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ వాటర్ ఇచ్చేసాం. అండ్ ఇక్కడ ప్లగ్ కూడా ఇచ్చారు. ప్లగ్ ఇందులోకి మనం వాడే చూడండి ఇందులోకి వెళ్ళమంటే. అండ్ ఇక్కడ ఇది కూడా చూడండి ఒకసారి బ్రాండ్, యాంకర్ బ్రాండ్ అనమాట. ప్రతి ఒక్క స్విచ్ బోర్డ్ కూడా బ్రాండెడ్ వాడతామండి. ఇప్పుడు చూడండి ఇది మనకి ఒక బెడ్రూమ్ అండి. ఓకే, బెడ్రూమ్ లోకి ఒకసారి ఇందులో కొంచెం డిఫరెంట్ గా చూడండి. అందులో లైట్స్ కూడా చూడండి ఇందులో వేరే డిఫరెంట్ గా ఇచ్చాము లైట్స్. అవి అందులో వైట్ ఇచ్చాము, ఇందులో వామ్ లైట్స్ ఇచ్చాము. ఇవి కూడా చూడండి కస్టమర్ అడిగారు. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. లేకపోతే బెడ్ వస్తుంది, కస్టమర్ అడిగారు అనమాట. ఫర్నిచర్ కూడా ఇచ్చేసాము, కస్టమర్ చాయిస్ అనమాట. కస్టమర్ అడిగారు అనుకోండి ఫర్నిచర్స్ కూడా ఇస్తాము. ఓకే సార్, క్వశ్చన్ ఇక్కడ కస్టమర్ ఫామ్ హౌస్లో కానీ ఇది వాడితే ఎక్కువ హౌసెస్ వాడతారు కదా, ఫామ్ హౌస్లో కానీ ఒక 2 months 3 months వాడకుండా వదిలేస్తారు. అట్లా వదిలేసినప్పుడు ఏమైనా డస్ట్ కానీ ఏమన్నా పడుతుందా దీనికి? ఏమైనా మీరు 3 months తర్వాత కస్టమర్ ఇంట్లోకి వస్తే ఇది ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుందండి. ఓకే, ప్లస్ చూడండి క్లీన్ కూడా ఊరికి జస్ట్ అలా పట్టుపెట్టి అలా తుడిస్తే అలా క్లీన్ అయిపోతుంది అనమాట. అంత సర్ఫేస్ చూడండి, సర్ఫేస్ ఫినిషింగ్ చూడండి, ఈజీ టు మెయింటెనెన్స్ అనమాట. ప్లస్ ఇదేంటంటే ఇది సౌండ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్ అండ్ ఆల్సో డస్ట్ ప్రూఫ్. ఓకే, సూపర్. అసలు డస్ట్ పడితే మీరు ఊరిని బట్టి ఇట్లా అంటే మనకి ఏమన్నా చూడండి అసలు సర్ఫేస్ చూడండి ఎట్లా ఉంది. లుక్ కూడా మనకు ప్రీమియం లుక్, చాలా ప్రీమియం లుక్ అండి. అండ్ సార్ ఒకటి ఇప్పుడు మెటల్ కాబట్టి నార్మల్ గా చాలా మందికి డౌట్ ఉంటది, అంటే పెయింట్ పోయినప్పుడు రస్ట్ వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు. అసలు ఇది రస్ట్ అదే చెప్తున్నా, ఇందాక మీకు చెప్పాను కదా జిఏ అని. అంతా జిఏ మెటల్. ప్లస్ ఇదేంటంటే పఫ్ మాట. ఓకే, మెటల్ నుండి ఇందులో మొత్తం పఫ్ ఫీల్ అయిపోయి ఉంటుంది. ఓకే, 2 మెటల్ మధ్య పఫ్ ఉంటుంది. పఫ్ అది కూడా 50 mm ప్యానెల్స్ మాట. దీని థిక్నెస్ 50 mm ఉంటుంది, ఇంత లా ఉంటుంది మాట, 2 inches. సో మనకి అందుకనే సౌండ్ చూసారా మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా, బయట సౌండ్ ఒక్కటి రావట్లేదు. అలాగే అనమాట వాటర్ ప్రూఫ్ కూడా మనకి రెయిన్ పడింది అనుకోండి అసలు ఇందులో పాడయ్యే ఐటమే ఉంది సార్. ఇది వాటర్ వల్ల డ్యామేజ్ అవటం కానీ ఫైర్ వల్ల డ్యామేజ్ అవటం కానీ ఏమీ ఉండవు. మేము అందుకని ఇప్పుడు ఇందాకే చెప్పాను కదా సార్ మీకు ఇది 50 years ప్లస్ అని నేను అంత గ్యారంటీగా చెప్పగలను. ఒకవేళ ప్యానల్స్ ఉన్నాయి సార్ కదా సార్, ఇది ఈ ప్యానల్స్ ఏమన్నా డ్యామేజ్ అయింది ఏమంటే ఇలా డ్యామేజ్ అయింది అంటే నేను 10 years వారంటీ ఇస్తాను. 10 years ప్యానల్ పాడైపోయింది అనుకో నేను ఈ 10 years లోపల వచ్చి ప్యానల్ మార్చేస్తాను. ఎందుకంటే అసలు ప్యానల్ పాడయ్యే క్వశ్చనే ఉండదు. అందుకే నేను ఎంత ఇదిగా నేను 10 years అని చెప్తున్నాను. లైఫ్ ఎన్ని రోజులు వస్తుంది కస్టమర్స్ కి? లైఫ్ 50 years ప్లస్ సార్. సూపర్, 50 years ప్లస్ అనమాట. అందుకే నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఏదో అల్యూమినియం మెటల్ ఇచ్చామనుకోండి కొన్నాళ్ళకి రస్ట్ పట్టొచ్చు ఏమొచ్చు. చూడండి ఇవి యూపీవీసీ విండోస్ ప్లస్ విత్ మెష్. మనం ఎంత క్వాలిటీగా ఇస్తామంటే అంత ప్రీమియర్ లుక్. మనం సర్ఫే కింద చూడండి
టైల్స్ లుక్ వచ్చింది చూడండి, ఇది డిఫరెంట్గా వేసాం. పైన చూడండి ఒకసారి, పైకి దీనికి మ్యాచింగ్. అట్లా ప్రతి కస్టమర్కి వాళ్ళు పైన సెలెక్ట్ చేసుకున్నారు. మేము దానికి తగ్గట్టు కింద మ్యాట్ వేసాం అన్నమాట. ఇట్లా మనకి అసలు ఫ్రీ మెయింటెనెన్స్, మీకు దీని మెయింటెనెన్సే ఉండదు. ప్లస్ మనకి ఇంచుమించుగా కంటైనర్ బడ్జెట్లోనే మనకు వచ్చేస్తుంది. ఇంత ప్రీమియం చేసి మేమే డిజైన్ చేసి ఇంత కంటైనర్ కస్టమర్స్కి మనం ఇవ్వాలి. నాటి నుంచి మేము కంటైనర్లు చేసేవాళ్ళం. మనం కూడా ఇంకా కస్టమర్లకి ఇంకా ప్రీమియర్ చేయాలి. మనం ఓన్లీ కంటైనర్లే కాదు, ఇంకా ప్రీమియర్ ఇవ్వాలి కస్టమర్లకి అనే ఉద్దేశం, ఇంకా అడ్వాన్స్ అవ్వాలి అనే ఉద్దేశంతో చేసామండి. సార్ ప్రైస్ చెప్పగలరు, చాలా మంది ప్రైస్ అడుగుతారు. సో ప్రైస్ ఎలా ఉంటుంది కంటైనర్? మనకి ఇది మనం మ్యాక్సిమం 1600 లోపల వచ్చేస్తుంది సార్. ఫర్ ఎసెప్టీ 1600కి వచ్చేస్తుంది అనమాట. ఓకే సార్. ఇంత ప్రైమర్లో మనం అదే మీరు ఇంత ప్రైమర్లోకి వెళ్ళారంటే మీరు అబౌవ్ 2000 తప్ప లాన్కి రాదండి. అబౌవ్ 2000 పైన మేము 1600కే మేము దీన్ని ప్లాన్ చేసి మేమే మొత్తం సెషన్, ఇందాక సెషన్ చూపించింది సార్, అవన్నీ మేమే డిజైన్ చేసి. దీంట్లో నార్మల్గా ఈ ఫాల్ సీలింగ్ అన్ని మీరే ఇస్తారా? లైటింగ్ అన్ని కూడా అన్ని మేమే ఇస్తాం, ఇంక్లూడింగ్ అన్ని మానే. ఒక్క ఫర్నిచర్ ఏంటంటే కస్టమర్ అడిగితే ఫర్నిచర్ మేము తీసుకొస్తాం అన్నమాట. ఇప్పుడు అక్కడ చూపించారు కదా సార్, సోఫా సెట్ ఇవి ఇవన్నీ కస్టమర్ అడిగారు, సో మేము తీసుకొచ్చి పెట్టామన్నమాట. అండ్ సార్ నార్మల్ ఎక్కడెక్కడ సప్లై చేస్తారు మీరు? ఆల్ ఓవర్ ఇండియా? ఆల్ ఓవర్ ఇండియా సార్. ఎన్ని ఇయర్స్ అయితే మీరు స్టార్ట్ చేసి? మేము 6 years నుంచి ఉన్నామండి. మా నాగార్జున ప్రీబ్రాండ్ అనేది ఒక పెద్ద సంస్థ అండి, అది 20 years నుంచి ఉంది. మేము విండోస్ అవి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఒక 6 years నుంచి మేము కంటైనర్లకి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఇప్పుడు నుంచి ఇప్పుడు దాకా కంటైనర్లు చేసాం కదా, ఇంకా ప్రీమియర్కి ఇవ్వాలి మన కస్టమర్కి, ప్లస్ లో బడ్జెట్లో ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం ఇలాగ ఈ పప్పు ప్యానెల్తో తయారు చేస్తున్నాం సార్. ఇప్పుడు మనం ఈ స్ట్రక్చర్ చూసాం కదా సార్, ఎక్కడన్నా ఎక్కడ పైప్ అనేది ఉండదండి ఇందులో. మామూలుగా సపోర్ట్కి పైప్లే ఇస్తారు. ఇది ఇక్కడ అంతా ఇంటర్లాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది చూడండి, ఇది ఇవన్నీ ఇంటర్లాకింగ్ సిస్టమ్. మనకేం పైప్ ఉండే దానికి వెల్డింగ్ చేయాలి అట్లాంటివి ఏమి ఉండవు అన్నమాట. మనం పప్పు ఒక దాంట్లో పెట్టగానే లాకింగ్ అయిపోతుంది అన్నమాట. మనకి అక్కడ వెల్డింగ్ చేయడం ఇట్లాంటివి ఉండవు అన్నమాట. గైస్ ఒకసారి చూడండి, మీకు ఎక్కడ కూడా మధ్యలో పైప్ వేసినట్టు కానీ ఏదైనా లాక్ చేసినట్టు కానీ మీకు అంతా కూడా నీట్ గా అయితే ఉంటుంది అన్నమాట. మీకు చూస్తే ఇప్పుడు చూసారు కానీ మొత్తం ఇప్పుడు మన క్యాబిన్ అంతా చూసాం కదండి. ఇప్పుడు చూపించండి ఒకసారి అట్లా. ఎక్కడ మొత్తం ఒక అలా ప్లేన్ వాల్ కింద కనబడుతుంది చూడండి, ఒకటే వాల్ కింద ఎక్కడ పైప్ కానీ జాయింట్ కానీ లేకపోతే వెల్డింగ్ చేసినట్టు కానీ అసలు ఇందులో వెళ్ళడే ఉండమాట. మాన్యువల్లే ఉండదు, అంతా ఆటోమేటిక్గా అది ఇంటర్లాకింగ్ సిస్టమ్ అయిపోద్ది. చూడండి అంతా ప్లేన్ వాల్ కింద కనబడుతుంది మనకి. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఇదేనండి. ఇందాక చెప్పాను కదండి మీకు, ఈ సెక్షన్ చూడండి, ఇవన్నీ కూడా మనకి జిఐతో చేస్తామన్నమాట. ఇది అంటే గ్యాలనైజింగ్ స్టీల్ అంటారు. ఇది రస్ట్ పట్టదు. మనకి ఎప్పటికీ కూడా రెస్ట్ అనేది రాదండి. మామూలుగా ఇలాంటి క్యాబిన్ కూడా ఎవరైనా అక్కడక్కడ ఇండియాలో ఎవరు చేస్తుంటారు. ఎట్లా చేస్తారు? అది ఇలా బయటకు వచ్చేసి పైన వేస్తారు ప్యానల్స్. మనం చూడండి, మనకి ఎక్కడన్నా ప్యానల్ కనబడుతుందా? మొత్తం ఇలాగ లోన ఫ్లాట్ రూప్ ఉంటుంది అన్నమాట. అది మనం కావాలంటే పైకి ఎక్కచ్చు. మినిమం ఇది ఏంటంటే ఒక 15 members దాకా పైకి ఎక్కచ్చు. అయినా సరే ఏమవుతుందన్నమాట, ఆయన ఫ్లాట్ రూప్ మాట ఇది. అది మళ్ళీ ఇంకో డౌట్ రావచ్చు మీకు, ఇది ఫ్లాట్ రూప్ కదా మరి వాటర్ ఎలా వెళ్తుంది, అందరూ ట్యాపర్ పెడతారు వాటర్ వెళ్తుంది అని. ఈ సెక్షన్లన్నీ మేము సొంతంగా డిజైన్ చేసి ఎలా వెళ్ళాలి వాటర్ చూడండి. అక్కడ మనకి డ్రైనేజ్ సిస్టమ్, మనం వాటర్ పడినా సరే ఆటోమేటిక్గా ఆ వాటర్ అంతా ఆ సెక్షన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ పెట్టాను చూడండి, అక్కడక్కడ ఇక్కడ పెట్టాను చూడండి. 3-4 ఇచ్చారు, మొత్తం 3-4 ఇచ్చాము. ఆ డ్రైనేజ్ సిస్టమ్లోంచి మనకి బయటకు వచ్చేస్తాయి వాటర్ అన్నమాట. ఇంత ఎన్ని మేము సొంతంగా మేము డిజైన్ చేసి మేము చేసిన సెక్షన్స్ అండి ఇవి కూడా మాన్యువల్గా చేసిన సెక్షన్లు కాదండి. ఆటోమేటిక్గా మాకు ఒక రోల్ ఫార్మింగ్ మిషన్ అని మేమే చేసుకున్నాం. మిషన్ కూడా ఆ మిషన్లో రోల్ ఫార్మింగ్ అయిపోద్ది అన్నమాట. అది షీట్ పెడితే అలాగా సెక్షన్ అంతా అలా రోల్ ఫామ్ అయిపోద్ది అన్నమాట. అంతేగాని మాన్యువల్గా చేసి బెండ్ చేసి అట్లా చేసినవి కాదండి. సరే ఎక్కడ వాడుకోవచ్చు నార్మల్గా వీటిని ఒకసారి చెప్పండి. నార్మల్గా మనం ఎక్కువ ఆఫీసులకి వాడుకోవచ్చు, ఫామ్ హౌస్లకి డైరెక్ట్గా ఇళ్ళకి వాడేసుకోవచ్చు అండి. ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి చాలా యూజ్ అవుతుంది. అవును, ఇన్సులేషన్ ఉంటుంది కాబట్టి మనకి అసలు ఇంట్లో మనం సివిల్లో కట్టుకున్న దానికన్నా ఇది చాలా బాగుంటుంది అండి, చాలా బాగుంటుంది. ప్లస్ 50 years ప్లస్ ఇస్తున్నాను నేను అక్కడ, అందుకనే ఇంటికైతే అసలు చాలా బాగుంటుంది. ఇంటికైతే సార్ ఒకసారి రూఫ్ టాప్ చూపిస్తాం చూడండి. ఇది మనం రూఫ్ టాప్ చూపిస్తాం మీకు. ఇదిగోండి ఇలా స్టెప్స్ ఇస్తాం పైకి. రెండుసార్లు పైకి వెళ్తానండి. సో గాయ్స్ ఇది వచ్చేసి మనకి రూఫ్ టాప్ అన్నమాట. చూసుకోండి ఒకసారి మీరైతే ఇలా రూఫ్ టాప్ అని చెప్పాను కదండి. 10 మంది అయినా 15 మంది అయినా ఎక్కచ్చని. చూడండి ఇది రూఫ్ టాప్. ఇది ఓకే, యాక్చువల్గా ఇది చూడండి, ఇది 10-15 మంది ఎక్కినా ఏమవుతుంది చూడండి. ఇది సో చూడండి గైస్, మనకి సార్ అయితే మన 10-15 మంది ఎక్కినా ఇది ఏమవుతుంది. ఇది కానీ కస్టమర్ అలా అడిగారు అన్నమాట మనకి. ఒక చక్కెర ప్లేట్ వేసి మాకు ఇట్లా ఇవ్వాలి ఇలా అంటే ఈ హాఫ్ మనం ఇలా చక్కెర ప్లేట్ వేసి పైన ఇలా మెట్లు వేసి ఇలా రైలింగ్ కట్టించమాట. ఒక హాఫ్ ఓకే, ఈవినింగ్ ఏమో ఎంజాయ్ చేయొచ్చు మంచిగా కస్టమర్ ఇట్లా కూర్చొని కూడా మనం. ఓకే, సో ఇక్కడ చూసారు కదా మనకి పైన రూఫ్ టాప్ అనేది మీరు నడవచ్చు చేయొచ్చు. ఇక్కడ డ్రైన్ నడవచ్చు అండి.
సో వాటర్ అని ఎక్కడి నుంచి వెళ్తుంది సార్? వాటర్ ఇలా ఇందులోంచి వెళ్ళి నేను చెప్పాను కదా నా సెక్షన్లోకి వెళ్ళిపోయి డ్రైనేజ్ సిస్టంలోంచి కిందకి వెళ్ళిపోతాయి అన్నమాట అట్లా. ఓకే, ఇక్కడ చూడండి మనకి. ఇప్పుడు చూడండి ఇది మనం నార్మల్ కంటైనర్లో ఇలా కూర్చోడానికి రాదు. ఇది చూడండి మనం ఒక 10 to 15 మెంబర్స్ మనం ఇలా కూర్చోవచ్చు. ఈవినింగ్ పూటలు ఇలా సరదాగా ఇలా కూర్చోవచ్చు. మన క్యాబిన్కి వచ్చిన నష్టమేమీ కానీ ఈ క్యాబిన్ ఏమవుద్దా అనే కానీ అంత స్టాండర్డ్ ఉంటుంది అన్నమాట. నేను చెప్పేది ఇప్పుడు నేను ఒక్కనే కూర్చున్నా, మీరు 10 to 15 మెంబర్స్ ఇలాగే కూర్చోవచ్చు అండి. సూపర్. సో చాలా మందికి ఈవినింగ్ టైం ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు ఫామ్ హౌస్లో కానీ ఎక్కడైనా సరే. అండ్ సార్ ఇందా నుంచి మనకి వీడియోలో పడుతుంది, మనకి చూడండి కూడా చాలా బాగుంది. సో ఇదేంటి సార్ ఒకసారి ఇది ఫామ్ హౌస్ కాదు సార్ ఇది, అందుకని ఇట్లా డిఫరెంట్గా మనం చేస్తాం. ఇవన్నీ టైర్లతో ఇలా చేసింది. మనం ఎవరికైనా ఫామ్ హౌస్లో అలా వేసుకుని ఇలా కూర్చోడానికి అని మనం ఇలా మనం డిఫరెంట్గా ఎనికి సార్ ఇది. మనం ఎక్కడైనా మన షాపుల్లోకి వెళ్తే దొరకవు ఇవి. మేము సపరేట్గా మేము చేసిస్తాం అన్నమాట ఇట్లాగా. అండ్ సార్ మనకి గ్రాస్ ఏంటి సార్ చెప్పేసేయండి. ఇది ఏంటంటే అండి దీనికి యాడ్ అవుతుంది అన్నమాట. ఇది మనకి ఇంది కదా ఇది, అవును, దీనికి ఇది యాడ్ అవుతుంది అన్నమాట. యాడ్ అయ్యి సరదాగా వాళ్ళు ఈవినింగ్ పూట్ల ఇట్లా ఉండడానికి ఇది దీనికని ఇట్లాగా ఒక ప్లాట్ఫామ్ చేసి దీని మీద గ్రాస్ వేస్తాం అన్నమాట. ఇట్లాగా మనకి దాని ఫ్రంట్కి యాడ్ అయిపోద్ది అన్నమాట. ఇది ఒక ఫ్రంట్కి వచ్చేస్తుంది. కస్టమర్ చాయిస్ అన్నమాట. కస్టమర్ నాకు ఇలా కావాలంటే మనం ఎలా అయినా మనం చేసేవచ్చు అన్నమాట. అండ్ సార్ మన కంటైనర్ హౌస్ కదా, దీన్ని మనం రీయూజబుల్ చేసుకోవచ్చా? దీన్ని రీయూజబుల్ చేసుకోవచ్చు, ఎక్కడికంటే అక్కడ మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫామ్ హౌస్లో పెట్టుకుంటారు, లేకపోతే ఆఫీస్కి ఇచ్చేస్తారు. ఆఫీస్ ఒక చోట ఆఫీస్ పెట్టుకుంటారు. అది ఏం చేయాలంటే అక్కడ వాళ్ళకి వర్క్ అయిపోద్ది. వర్క్ అయిపోతే దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి వేరే చోట అయినా పెట్టేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం ఎట్లా అయినా వాడుకోవచ్చు. దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా మనం ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. సో గైస్ చూసారు కదా, మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో మీకు ఏమైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి. సరే మీరు ఇది ఎన్ని రోజుల్లో చేసిస్తారు కస్టమర్కి? మనం ఒక 15 daysలో ఇచ్చేస్తాం. 15 daysలో ఇచ్చేస్తాం. సో చాలా తక్కువ టైంలో అయిపోతుంది అనమాట మీకు. సో కాంటాక్ట్ చేయండి, వారంటీ కూడా ఉంటుంది. మీకు ఎక్కడైనా వాడుకోవచ్చు, మెయిన్గా ఆఫీస్లలో అండ్ ఫామ్ హౌస్లలో ఇంటికైతే చాలా యూజ్ అవుతుంది. సో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.